హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను సిరి చందన. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవడం చర్చకు ఊహాగానాలకు తావిచ్చింది. అయితే చంద్రబాబు చెవిలో లగడపాటి ఏదో చెప్పారనే ప్రచారం తాజాగా సాగుతోంది. తన భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం వ్యాపార కార్యకలాపాల నిమిత్తమే తాను చంద్రబాబును కలిశానని లగడపాటి చెప్పారు. నేతలు కూడా అదే చెప్పారు. అయితే ఆయన తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు పూర్తి నివేదిక ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై సానుకూలత ఉందని, 65% మంది ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని లగడపాటి చెప్పారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై 65% మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారట. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు మాత్రమే నవ్యాంధ్రను అభివృద్ధి పట్టాలు ఎక్కించగలరని ప్రజలు నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఈ సందర్భంగా లగడపాటి గుర్తు చేశారని తెలుస్తోంది. దీనిని మర్చిపోవద్దని వ్యాఖ్యానించారట. ఇక 2014లో చంద్రబాబును చూసి ప్రజలు ఓటేశారని, కానీ 2019లో మాత్రం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలను కూడా చూసి ఓటేస్తారని చంద్రబాబును లగడపాటి హెచ్చరించారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల తీరు ఇలాగే ఉంటే టీడీపీకి మైనస్ అవుతుందని చెప్పారంటున్నారు. చెడ్డ పేరు ఉన్న ఎమ్మెల్యేలను మార్చివేయాలని సూచించారని కూడా తెలుస్తోంది. అలాగే రుణమాఫీపై రైతాంగం అసంతృప్తిగా ఉన్నట్లు, రాజధాని నిర్మాణంపై కూడా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి 2019లో మళ్లీ టీడీపీ గెలవాలంటే పునర్విభజన ఓ మార్గమని లగడపాటి చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.